వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇయర్ ఎండ్కి వచ్చేసినాం. అండ్ ఈ ఇయర్ ఎండ్లో ఏసీబీ అధికారులు అతిపెద్ద అనకొండని అవినీతి తిమింగలం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఈయన్నే అని చెప్పేటట్టు ఒక అధికారి పైన కొరడా జుల్పించారు. అయితే ఆ అవినీతి అధికారి ఎట్టుపట్ల పడ్డాడంటే హైదరాబాద్లో ఏసీబీ రైడ్స్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అధికారిని పట్టుకున్నప్పుడు నేనేంది తూచ్ నాకంటే పెద్ద అనకొండ ఇంకొక దగ్గర ఉంది, మిమ్మేంది మీలాంటి వాళ్ళని 10 మందినైనా మింగేస్తుంది, ఆయన జీతానికి ఆయన కూడబెట్టిన ఆస్తులకి సంబంధమే లేదు, మీరు చిన్న చిన్న చీమల్ లాంటి మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు అని అడిగిండంట. సో అనకొండేందో అని ఏసీబీ అధికారులు విచారణ మొదలుపెట్టి సైలెంట్గా ఆయన గురించి కూపీలాగితే అధికారులు కూడా ఇయర్ ఎండ్లో ఇంత పెద్ద అనకొండను మేము పట్టుకున్నాం అనే సంబరాలు చేసుకునే పరిస్థితి. ఇంతకీ ఆ అధికారి ఎవరు, ఆయన కూడబెట్టిన ఆస్తులేంది, అసలు ఈయనని ఎట్లా చేజ్ చేసిర్రు ఏసీబీ అధికారులు, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నారు కదా ఏసీబీ అధికారుల సోదాలకు సంబంధించి ఇంట్లో అవినీతికి అనకుండా ఆస్తులు చూసి కంగు తిన్న ఏసీబీ అధికారులు. అవును, ఇయర్ ఎండ్లో ఇంత ఒక పెద్ద ఏసీబీ రైడ్స్ ఏవైనా జరిగినాయి ఇయర్ ఎండ్లో ఒకే ఒక సింగిల్ పర్సన్ పైన, దట్టు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పైన అంటే ఇయర్ ఎండ్లో ఇదే. ఎందుకంటే ఆయన జీతానికి ఆయన కూడబెట్టిన ఆస్తులకు అసలు సంబంధం లేని పరిస్థితి. ఇంతకీ ఎవరు అంటే డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా వర్క్ చేస్తున్న కిషన్ నాయక్. సో ఈయన ఎక్కడ దొరికిందంటే మహబూబ్ నగర్. సో మహబూబ్ నగర్లో ఈయన ప్రజెంట్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తున్నాడు. కానీ ఈయన మకాం మాత్రం హైదరాబాద్లోని. ఆయన కేవలం అక్కడ కూడబెట్టిన ఆస్తులు మాత్రమే కాదు, నిజామాబాద్లో, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్లో మేజర్ హాట్స్పాట్గా ఉండే ప్లేసెస్లలో ఇక ఈయన ఆస్తుల చిట్ట అధికారులకి బిత్తిరిపోయే పరిస్థితి ఉంది. ఈయన ఆస్తుల చిట్టనే కాదు, ఈయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు తీసుకెళ్లిన డ్రైవర్ ఆస్తులు చూస్తే కూడా కంగు తిన్న పరిస్థితి. డ్రైవర్కి నెలకి 25,000 జీతం, కాకపోతే అయిన ఇల్లు చూస్తే హైఫై ఇల్లు. అసలు అధికారులు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒక డ్రైవర్ ఇల్లు కట్టుకుంటారు అంటే, అరే ఇట్లాంటి ఏసీబీ సార్ దగ్గర చేరితే, ఇట్లాంటి ఏసీబీ వాళ్ళకి ఆ డ్రైవర్ చెప్పిన సమాధానం ఏంటంటే, కిషన్ నాయక్ లాంటి సార్ దగ్గర చేరితే ఇట్లాంటివి ఒకటేంది 4 కట్టుకోవచ్చు అని సమాధానం. సో అట్లుందనమాట ఈయన పరిస్థితి. సో మొత్తానికి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న కిషన్ నాయక్ హైదరాబాద్లో కూడా విధులు నిర్వహించిండ్రు. అండ్ ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది నానుడిగా మారింది. ఎందుకంటే ఒక లెర్నింగ్ లైసెన్స్ కావాలన్నా చేతులు తడపాల్సిందే, బండి రిజిస్ట్రేషన్ కావాలన్నా చేతులు తడపాల్సిందే, అండ్ ఓనర్షిప్ చేంజ్ కావాలన్నా చేతులు తడపాల్సిందే. ఇంకా సామాన్యులు ఎవరైనా పోతే 10 క్వశ్చన్లు ఒక 100 పేపర్లు అడుగుతారనే భయానికి మధ్యలో ఉండే ఏజెంట్లకి చేతులు తడిపి మరీ ఎల్ఎల్ఆర్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ ఎల్ఎల్ఆర్ల పైసలు కేవలం మధ్యవర్తులకే కాదు, ఇట్లాంటి సార్లకు కూడా భారీ ఎత్తునే ముడుపులు ముడుతున్నాయి అని ఈయన కూడబెట్టిన ఆస్తుల చిట్టాతోటి ఉంది. ఒకసారి ఆస్తుల చిట్టా ఏందనేది నేను మీకు కూడా చెప్తా చూడండి. ఇందాక నేను చెప్పినట్టే హైదరాబాద్లో బోయిన్పల్లిలో సార్కి ఆస్తులు ఉన్నాయి, మెహదీపట్నంలో ఉన్నాయి, అండ్ నిజామాబాద్ కంటేశ్వర్. సో నిజామాబాద్ కంటేశ్వర్ అనేది చాలా 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 కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ భూమి ఎట్లా ఉందో ఇప్పుడు కంటేశ్వర్లో ల్యాండ్స్ కూడా అంత కాస్ట్లీయెస్ట్ ఉన్నాయి. అండ్ రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో అయితే ఏకకాలంలో 1, 2 కాదు 12 ప్రాంతాలలో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. అంటే ఈయన ఇల్లుల పైన, అండ్ వీళ్ళ రిలేటివ్స్ పైన, అండ్ డ్రైవర్ ఇంటి పైన, అండ్ ఈయనకు సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఇళ్ళ పైన ఏకకాలంలో 12 ప్రాంతాలలో ఒక్కసారి రైడ్స్ నిర్వహిస్తే సార్ దగ్గర ఏవే పత్రాలు బయటపడ్డాయి తెలుసా? చెప్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అది చెప్పే కంటే ఆస్తుల వివరాలు, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్, ఆయన జీతం ఏంటంటే కేవలం 1,50,000 రూపాయలే, అంటే 1,50,000 మాత్రమే. కానీ ఈయన ఆస్తుల చిట్ట ఎట్లుంది తెలుసా? కేజీ బంగారం నెట్గా కనిపించింది, పసిడి దగదలగలాడుతూ. అండ్ ఈయన అకౌంట్లో 1,50,000 రూపాయలు. అండ్ ఇది కాకుండా కంటేశ్వర్లో షాపింగ్ మాల్లో ఈయనకి షేర్, అండ్ అక్కడ ఫ్లాట్స్, అండ్ 10 ఎకరాల్లో ఈయనకి భూమి, వ్యవసాయ భూమి, అండ్ వ్యాపార సంస్థల్లో వాటా 50% పైగా కొన్ని హోటళ్లలో ఓనర్షిప్, అండ్ 10 ఎకరాల వాణిజ్య భూమి. అండ్ ఇవన్నీ కూడా వెలుగులోకి చూసిన తర్వాత వీటితో పాటు ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయట. అండ్ వీటన్నిటి విలువ గడితే దాదాపు 350 కోట్లకు పై మాటే అని ఏసీబీ అధికారులు తేల్చి చెప్పిన పరిస్థితి. మరి 1,50,000 జీతం
ఉన్న అధికారికి 350 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లొచ్చింది అనే దానిపైనే విచారణ చేపట్టిననమాట ఏసీబీ అధికారులు. అందుకని ఈ ఇయర్ ఎండ్ మొత్తంలో కూడా ఏసీబీ అధికారుల బుర్రలు కూడా వేడెక్కే అన్ని రైట్స్‌లో పత్రాలు బయటపడడం కావచ్చు, అండ్ దాంతో పాటు ఆస్తులు బయటపడడం కావచ్చు, ఆయన అకౌంట్‌లో ప్రెజెంట్ ఉండే రూ. 1,50,00,000 డబ్బులే కావచ్చు, అండ్ కేజీ బంగారమే కావచ్చు. ఇవన్నీ కూడా ఏసీబీ అధికారులకే ఆశ్చర్యపోయే పరిస్థితి తీసుకొచ్చారు. మొత్తానికి ఇయర్ ఎండ్ మొత్తంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గర, ఉద్యోగం చేస్తున్న ఉద్యోగి దగ్గర, అండ్ ఇప్పుడు ప్రెజెంట్ సర్వీస్‌లో ఉండే ఉద్యోగి దగ్గర ఇంత భారీ ఎత్తున ఉండే డబ్బు కావచ్చు, అండ్ దాంతో పాటు ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏసీబీ అధికారుల చిట్టాలో చేరినాయి.